ఎరగొల మల్లయ్య ఏం జరగని ఎట్టివాడు అన్నందున్నదవై పాప దోషాలు జరగని గొల్ల మల్లయ్య అబ్బా గొల్ల నీ గొల్ల మల్లయ్య ఏం జరగని ఎట్టివాడు అన్నందున్నదవై పాప దోషాలు జరగని ఈ ఏమి జరగని ఎట్టివాడు ఎవరికి నన్ను లగ్గ మాడతాను కళ్యాణం మాడతాను సారం జరిగిన సర్వ మాడతాను అవ్వా ఆడిబిడ్డ దుర్గమ్మ నా ఇంటి ఆడిబిడ్డ నా తోడ ముట్టిందా పుట్టింటి ఆడిబిడ్డ నా దుర్గమ్మ నిన్ను కనిపోని మాటలండి నేనన్న మాటల్లాకు అలిగి అలుగుల్లావకు తూలి తూముల్లావకు తప్పులప్పుడు మన్నించక నీ దొరికింది మిస్టరు నేను మరి పాదంటుంది దుమ్ము నేను నీ తప్పులు ఒప్పులు ఒప్పుకుంటే కనిపించింది నీ కారండ పడి లోపల ఉండదండి కాదురా వారి నేను ఊరు తిరిగేదని కూడా వాళ్ళ తిరిగేదండి అక్క రాజ్యాలు తిరిగి ఆడిబిడ్డ దుర్గమ్మను ఊరు తప్ప కానీ వడ తప్ప కానీ కడప తప్ప నువ్వు తమ్ముడా గొల్ల మల్లయ్య ఇక నీ సక్కరిలో ఇల్లా తూర్పు దిశకున్న కొల్లారి కట్టించి సక్కరి పుట్ట పూజ చేసి 7 మెరికల పుట్టవని 7 కొమ్మల గద్దెలేసి నీ సక్కరి కొల్లారు నా సక్కరి కొలుపులు కల్పితే కొల్ల మల్లయ్య ఇక నీ సక్కరిలో ఇల్లా ముట్టిది ముచ్చమిత పట్టిది బంగారు మిత అరిక దొరకదిచ్చి పడి పంట కొట్టు అసలు ముంచి అరికాలు అంటే కూడా కాపాడుతానన్నది అప్పుడు ఆ ఎరగొల మల్లయ్యలో వీళ్ళ సక్కని కొలుపులు కలిపి అంగనే కొల్లో ఇండో వీళ్ళ మాతండి దుర్గమ్మ అగో ముట్టింది ముచ్చమిచ్చింది పడి బంగారు ఇచ్చింది ఎరక వరకదిచ్చి పడి పంట కొట్టు అసలు ముంచి అరికాలు అంటే కూడా కాపాడింది ఆ ఎరగొల మల్లయ్యలో వీళ్ళ పుత్ర సంతానం ఇచ్చింది గొర్రె వందలు ఆగిరి కోడెల వందలు ప్రత్తులు ఎత్తులు పెంచింది బిడ్డ నాటిని సక్కని కొలుపులు కల్పించిన వారి కొల్లారిగా కమ్మరి శంకరుడు కొల్లారిగా ముట్టింది ముచ్చమై పట్టింది బంగారం ఎరక దొరక తెచ్చి పడి పంట కొట్టు సల్ల ముంచి అరికాలు గంట కూడా కాపాడుకోవాలి ఒక్కొక్క పిల్లలుడు ఒక్కొక్క పిల్లలుడు
ఇంకొక పెళ్ళి చూస్తానే ఆ భార్య వాడని డబ్బ భార్య వస్తుందాయి మన చక్కని సరిగ్గా మీ పిల్లలు మన ఇద్దరు వాళ్ళు 3 నెలలు కొట్టుకోలే కైకిలో పెట్టే కైకిలో సరిపోమంటాడు. అప్పుడు ఆ భార్య వస్తుందాయి ఇది 1 ఎకరం కాదు 2 ఎకరాలు కాదు చూడొద్దు 12 ఎకరాలు సరిగ్గా మీ పిల్లలు కొట్టుకున్న భార్య వస్తుందాయి. సక్కని తోట మీద మొంటంత ఊరాయ అయ్యయ్యా కుంభావర్షం కురిసే ముంతపోతా దారులు పోసే సక్కని తోట మీద సక్కని తోట మీద ఎక్కడి పిల్లలు గడిపారు. ఇక అప్పుడు భార్య లక్ష్మీబాయి మరి నువ్వు నేను అనుకున్న దేవుడు వచ్చిందో అని పిల్లలు కొట్టిపోయింది. మరి మన చక్కని తోట మీద భార్య లక్ష్మీబాయి ఏమి తోడేద్దామే మనము ఏమి తోడేద్దామే మనము అయ్యా భార్య కన్నయ్యా మన చక్కని తోట మీద మక్క తోడేద్దామయ్యా మనము మక్క తోడేద్దామయ్యా మక్క తోడెత్తే నక్కల పాలైతుందంటే భార్య కన్నయ్య మన సక్కని తోట మీద టమాటా తోడేద్దామయ్యా టమాటా తోడేద్దామయ్యా పల్లి తోడేద్దామయ్యా మనము పల్లి తోడేద్దామా పల్లి తోడేద్దామంటావు పల్లి తోడేస్తే వారి కోతుల పాలైతావే అయ్యా భార్య కన్నయ్య మక్క తోడేస్తే నక్కల పాలంటివి టమాటా తోట ఉడతల పాలంటివి పల్లి తోట కోతుల పాలంటివి ఓ భార్య కన్నయ్య మరి మన సక్కని తోట మీద ఏమి తోడేద్దాము ఎక్కువ ఏమి తోడేద్దాము ఎక్కువ భార్య ఓలత్తుంబారి మన సక్కని తోట మీద మన సక్కని తోట మీద అయ్యా భార్య కందయ్యా మక్క తోట నక్కల పాలంటి టమాటా తోట ఉడతల పాలంటి పల్లి తోట కోతుల పాలంటి భార్య కన్నయ్యా మరి మన చక్కని తోట మీద ఏమి తోటేద్దాం అడుగుతుంది. అప్ప భార్య లక్ష్మీబాయి రాసుకునేది పూసుకునేదయ్యా భార్య కన్నయ్య రాసుకునేది పూసుకునేదంటే ఓ భార్య కన్నయ్యా అయ్యయ్యో రాసుకునేదండి చెప్పు పూసుకునేదండి చెప్పు అబ్బా భార్య లక్ష్మీబాయి రాసుకునేది పూసుకునేది అంటే
12 ఎకరాల పచ్చడి పసుపు తోట వేసుకున్నాను బాలకన్య అని. అప్పుడు ఆ భార్య లక్ష్మీబాయి బయలుదేరింది బిడ్డ. ఆ బిడ్డ కన్నా బిడ్డ శ్రీవంతం లక్ష్మీబాయి ఈ భార్య తెగదలది. ఈ ఆరేది బయలుదేరింది భార్యది బయలుదేరింది ఆరేది బయలుదేరింది భార్యది బయలుదేరిందమ్మా. ఆ 12 ఎకరాల తోట ఎక్కడ మళ్ళీ కట్టింది. గల్మ తీసి 12 ఎకరాల తోట వారిస్తుంది. కామెండి కన్న కొడుకు ఆరేకులం ఆరే కన్నా కోమటి రామన్న రోజుల్లో వేడు ఓరి కోటి రామన్న నేను ఆరేకులం భార్య కన్నయ్య కామెండి కన్న కొడుకుని శ్రీవంతం భార్యవాణ్ణి నా సక్కరి తోట నాకు పిల్లకు తల్లికు గొప్పంగా ఎరనాటి కోమటి రామన్న అగో పిల్లకు తల్లి ఎట్లా దొక్కుతున్నాడు బిడ్డ. వాడు దొంగ బాటేసిండాడు దొంగ దోగుడు దొంగ దొంగ దోగుడు దొంగ. అయ్యో తండ్రి ఓ శ్రీగమ్మ అడి బిడ్డ నా శ్రీగమ్మ కల్లారా చూసింది కోటోని తారాజు బట్లల్లా వరి కూసుంది పట్టు పరుగు చేసిందే. ఆ బాట్లు పరుగు చేసే సక్కని తోటలు పిల్ల కొందుండే తల్లి కొందుండే. అప్పుడు ఆ భార్య కన్నయ్య 12 ఎకరాల తోట ఉంది. అయ్యో పిల్ల కొంగులు తెచ్చిండాడు తల్లి కొంగులు తెచ్చిండు ఆ వాడు భార్య కన్నయ్య. ఆ పిల్ల కొంగులు తల్లి కొంగులు కాబట్టి కన్నా కొడుకు 12 ఎకరాల తోట పిల్ల కొంగు తల్లి కొంగులు అటెండు బిడ్డ. ఇక అప్పుడు భార్య కన్నా ఏంటంటే అప్ప భార్య లక్ష్మీబాయి ఇక నేను తోటకు మూట కొడతాను గల్లు కలుసు తోటలో వారియమన్నాడు. అలనాటి కాబట్టి కన్నా కొడుకు భార్య కులం భార్య కన్నా తోటకు మూట కొడతాను వరకు మూట మీద ఎక్కడ సెలవు పట్టున్నాయి. ఇక 12 ఎకరాల తోటకు మూట ఎట్లా కొట్టాలి భార్య కన్నయ్య. అయ్యయ్యో 2 ఎట్లా తెచ్చిండు వాడి భార్య కన్నయ్య 2 ఎట్లా తెచ్చిండు. ఇక డెక్క గెలుసున్నాయి కొమ్ము గెలుసున్నాయి మందము గెలుసున్నాయి ఎరుపు సుక్కాలు గెలుసున్నాయి. ఇక దోపడి ధర్మానాలు ఎద్దు అలపడి భీమానాలు ఎద్దు మెరుపు సుక్క తాబెల సుక్క రామన్న లక్ష్మణ. ఆ 2 ఎట్లా వచ్చిన భార్య వాడు 12 ఎకరాల తోటకు మూట కొడుతుండే ఎట్లా కొడుతుండు బిడ్డ సక్కని తోట మీద. ఇక చేరు బోధన పట్టిండాడు ఎట్లా కానీ కట్టిండాట నీరు గడ్డల పట్టిండమ్మ ఎట్లా మూదల్లేసినాడు. ఇక నాగంబాముల పట్టిండాడు ఎట్లా పగ్గాలు గట్టి శక్తిగా పామును వాడు సేతుల వాడు గట్టని చేశారు. ఇక నల్ల పెంజల తోటి మూట పెంజలు గట్టి వాడు భార్య నా కన్నయ్య వాడు తోటకు మూట కొట్టంగా. ఇక భార్యంటి లక్ష్మీబాయి కన్ను గలమల్లు తీసి 12 ఎకరాల తోటెల్లా వారిస్తుందో. అప్పుడు ఆ భార్య లక్ష్మీబాయి 12 ఎకరాల తోట ఎట్లా వారిస్తుందో ఆ చక్కని తోట మీద ఎట్లా వారుకుంటూ పోతుందో బిడ్డ. అట్లా పిల్లలాకి వెళ్ళేసినాయి తల్లి లాకి వెళ్ళేసినాయి 12 ఎకరాల తోట పచ్చబడి తోట మొత్తం దూరుతుంది. ఇక అప్పుడు ఆ భార్య వాడు అన్నాడు భార్య లక్ష్మీబాయి మరి మన సక్కని తోట పచ్చబడి తోట మొదలు మోగుతుంది. మన సక్కని తోట మీద మా మొగల పని అయిపోయింది ఇక మీ ఆడోళ్ళ పని ఉందంటాడు. మొగల పని అయిపోయింది
ఇక ఆడవాళ్ళ పని మొగల పని అయిపోయింది ఆడవాళ్ళ పని పిల్ల చెప్పు అయ్యా బాలే కన్నయ్యా మీ మొగల పని అయిపోయింది మా ఆడవాళ్ళ పని అంటున్నావు మరి మీ మొగల పని అయిపోయింది మా ఆడవాళ్ళ పని ఏందని అడిగింది వచ్చి భార్య లక్ష్మాయి నేనేమంటే నువ్వేమనుకున్నావే మా మొగల పని దుక్కుందున్నాడు మూడగొట్టుడైంది మీ ఆడవాళ్ళ పని చక్కని తోట కలుపుగా చిన్ని తోట కలిపి అంటాడు భార్య కన్నయ్య పచ్చని పశువు తోట మీద బిడ్డ ఇక తోట ఎంత కనిపిస్తుంది భారతమ్మాయి మరి గొల్లు కూసే ఎల్లా బ్రహ్మణాలు వైకే ఎల్లా ఇక భార్యని బయలుంది ఆరేది బయలుంది అరే కూరం భార్యదాకా అయ్యో ఇల్లు తిరుగుతుంది వడవాడ తిరుగుతుంది ఓ అవ్వలార కలాల శరణాల తల్లులారా నేను కాబట్టి కన్న బిడ్డను పేరెళ్ళ పెద్దదాన్ని అరికులం మారిన చుంబాయి నాది 12 ఎకరాల పచ్చని పశువు తోట నా తోట కలుపుకొచ్చిందవ్వలారా నా తోట గెలవరావాలి మీరు ఇంటికొక్కాలే రావాలమ్మా మీరు కడపకొక్కాలే రావాలమ్మా ఆ ఇంటికొక్కలు కడపకొక్కలు రావాలని భార్య లక్ష్మయ్య ఏమంటే చెప్పచ్చిందో ఆ 12 ఎకరాల పచ్చని పశువు తోట కలవస్తుంది బిడ్డ ఆ ఇంటికొక్కలు కడపొక్కల చోరుకు భార్య కన్నా చక్కని తోట మీద కాబింటి కన్న కొడుకెవడు అవలాల కలాల శరణారా నా తోట వచ్చిన వరారా మీ ఎక్కడ లక్కన నిలవడు అన్నాడు ఎక్కడో లక్కన అన్నప్పుడు ఆ భార్య కన్నా చక్కని తోట మీద ముసరాళ్ళు కొట్టగానే ముసరాళ్ళు ఏమనుకుంటూ పోతుంది ఓరి భార్య కన్నయ్య నీ తోట పాడుగా నీ తోట బీడుగడ నీ తోట రోగందాలి ఇంత దూరం వస్తే తోట మీద ఎలా కొట్టబట్టే కూడా ఏడ్చుకోవడం తిట్టాను తిట్టి పెట్టాను శాపాలు పెట్టుకుంటా ముసరాళ్ళు పోయి బిడ్డ ఇక ముసరాళ్ళు భార్య కన్నయ్య చక్కని తోట మీద మీరు ఐసోళ్ళు పడసోళ్ళు అయితే మీకు అంటుముట్లు ఉంటాయి మీరు ఎప్పుడంటే అవుతారో ఎప్పుడు ముట్ట అవుతారో మీకు తెలియదు నా తోట గర్వంగా నా తోట మీద అంటుముట్ట అవుతారంటే నా తోట గొరవని భార్య కన్నయ్య వయసల్లా నెల్లా కొట్టే వాడు పడసల్లా నెల్లా కొట్టే
కొట్టే ఇక ముసరోళ్ళు అయితేనేమో ముసలి పెడుతున్నాయి కొట్టే ఇక 5 పడసోళ్ళకేమో అంటుముట్లుంటాయి కొట్టే ఇక కూరగాయలు అయితే కొరణ కొట్టి కూరగాయలు ఉంటే తోట అయ్యయ్యో 12 ఎక్కువరా పచ్చని పసుపు తోట తోట గలవస్తున్నారు ఆ 12 మంది చూడు పసివిల్ల తల్లులచ్చే పత్తి బాలంతాలచ్చే ఇక పాలిచ్చే తల్లులచ్చే పాలిచ్చే తల్లులచ్చే పచ్చి బారంతరం పాలిచ్చే తల్లం ఓ అవలారా మీరు పసివిల్ల తల్లుడు పచ్చి బారంతరం పాలిచ్చే తల్లుడు అంటుండ్రు కానీ మీరు పసివిల్ల తల్లు రాని పచ్చి బారంతరాని పాలిచ్చే తల్లు రాని నాకెట్టా దేవాలమ్మ నాకెట్టా దేవాలే ఇయ ఓరి బారే ఓ కన్నయ్య ఓరి యారే ఓ కన్నయ్య మేము పసివిల్ల తల్లు పచ్చి బారంతరాము పాలిచ్చే తల్లు రాము పాలిచ్చే తల్లు రామ అయ్యో పాలిచ్చే వల్ల ఇంది పాలిచ్చి వద్దామయ్యా పాలిచ్చే వల్ల ఇంది పాలిచ్చి వద్దామయ్యా ఏమో పాలించత్తంటే అక్క నా సక్కని తోటవే నా తోట కలిసేదాకా నా తోట మీదికెళ్ళి అడుగు బయట పెట్టాని పాలియా వివరాలు ఓరి భార్య కన్నయ్య పాలి అంటే ఊర పాపకారి భార్య కన్నయ్య మా పసిపిల్లల గోసేవి తెలుసు మా పత్తి బాలంతల గోసేవి తెలుసు మరి భార్య ఓ కన్నయ్య ఇక చూడు అగవతే వంగత్తాలేదు అదేలో వత్తాలేదు కూడా ఎడుసుకుంటా ఉరుకంగా భారే కన్నయ్య తోట మీద ఇక బారంతల కన్నా నీళ్ళు పడబడ వడ్డే బారంతల సన్నువారు సన్వారు వడవంగానే ఇక బారంతల కన్నెల సన్వార కౌసు వాసన బిడ్డ 12 ఎకరాల తోట పచ్చబడుతుంది తోట మోతుంది అప్పుడు ఆ భార్య కన్నయ్య తోట మీద 12 మంది భారంతం ఆడుకుంటూ కలిసి తిట్టడానికి తిట్టి పెట్టిన శాపాన్ని పెట్టుకుంటుంది ఇక భారంతల శనివార కౌసు వాసన మీద 12 ఎకరాల తోట పచ్చోట తోట మోతుంది ఓ బాలచ్చు యువత అంచుముట్టాయి దచ్చిముట్టాయి మన తోట మీద బిడ్డ భార్య కన్నయ్య 12 ఎకరాల తోట మీద అయ్యయ్యో 12 మంది నాట పారెల్లా కావలి పెట్టే 12 మంది నాట సుందరల్లా కావలి పెట్టే ఇక 12 మంది పారెల్లా కావలి పెట్టిండాడు సుందరల్లా కావలి పెట్టే సక్కాని తోట మీద మాదండి దుర్గమ్మ కనబడ్డది 12 ఎకరాల తోట వీకత్తుంది బిడ్డ మాయల కూడా దుర్గమ్మ అయ్యో గల్లు గల్లు నా వస్తుందో గల్లు గల్లు నా వస్తుందో బిడ్డ బీడారి వైసి తొవ్వ గడ్డం బూదిరిగే దారి
గడ్డంబు తిరిగే తోవా గడ్డంబు తిరిగే ఓ అక్క ఏడుకోబోతున్నావు కలిసి అబ్బా చెల్లె నైసమ్మా ఈ భార్య కన్నా పశువు తోట సుర చక్కగా ఉందట చూసాను అక్క వాడు నరవాణుడు వాడు మంచోడు కదా మనం చూస్తే ఓ రోజు అడవంతోడ దిగి మనం పోవద్దంటది అబ్బబ్బా నా చెల్లె నైసమ్మా వాడు నెరవేరుడు వాడు మంచోడు కాదంటే వాడిని చూస్తే మనం భయపడతాం మనం చూస్తే వాడు భయపడాలి నా చెల్లె నైసమ్మా నేను ముందు నడతానా ఎనక నువ్వు రాలే నేను ముందు నడతానా ఎనక నువ్వు రాలే మాదండి మాధురిగమ్మ మాయల కోరి ఓదురిగమ్మ మాదండి మాధురిగమ్మ మాయల కోరి ఓదురిగమ్మ ఇక ఇద్దరక్క ఎల్లలు గలుగలుగల తోట మీద కచ్చరకు తోట మీద ఉన్న పాగలు ఈ ఎవరే మీరు కత్తుని భార్య కట్టే తోట చూడని ముట్టని ఏమనగానే అయ్యా భార్య రెండు మేమిద్దరక్క ఎల్లలు సక్కర పోరగలు పశువాగడం చెప్పిద్దరక్క ఎల్లల్లా గెలిమి గెలిమి కొట్టంగానే ఉరుకురికి కొట్టంగానే గెలిమి గెలిమి కొట్టంగానే ఉరుకురికి కొట్టంగానే సక్కారి తోట మీద మాయల కోరి మాధురిగమ్మ ఆడి బిడ్డ నా దుర్గమ్మ ఆడి బిడ్డ ఓ దుర్గమ్మ ఇక అప్పుడు ఆ భార్య కన్నా తోట మూట కొడుతున్న భార్య లక్ష్మీ గర్భ తీసి తోటలో మారిస్తుంది ఆగో కాలువ నీళ్ళు మెచ్చుకుంటూ పోతున్నాయి ఎత్తున్న గడగలగా ఆనంగా ఆ కాలువ దొరికింది మాదాడి దుర్గమ్మ మాదాండి వేసమ్మ ఎకరాల తోట మీద కాలువ నీళ్ళు దోషిట్ల వాటి నీళ్లు తాగబోతుంది ఆ నీళ్లు తాగబోగానే పాప గారి బాధ వాడు చూసిండు అబ్బా ఎవరో రానచ్చిన నా తోట మీద వెళ్ళి అంటుముట్టు అవుతుంది నా తోట చూస్తురని ఆ పాప గారి భార్య కన్నా 12 ఎకరాల తోట మూట కొట్టేటోడు అయ్యా పోదల్రా పెండ గెలిపోతున్నాడు తోట మోటి పెట్టి చేతుల వరగట్ట పట్టుకుని బిడ్డ భార్య కన్నా తోట మీద అగదుడు అగదుడు మన నాడి తోట మీదకి ఎట్లన్నాడు భార్య కన్నయ్యా ఓ కూరగన్ను ఎవరింటి ముండారే మీరు పద్మాసి ముండారా సీనాలి ముండారా రండారా ముండారా కొట్టిండే వారు గట్టే వట్టి వారు ఒక్క ఎన్ని దత్తులు చేసే ఇక అప్పుడు మా తండ్రి మా పడపడ పండు కొరికింది కళ్ళెర చేసింది ఎక్కడ అడుగులు వేసింది ముందర 3 అడుగులు వేసింది తోట చుట్టూ తోట మీద వై కూర్చున్నది
అంటాడు నీ యొక్క పోరాడు వారితో గెలిపడితే మన తోటి తిరుగు భార్య లచ్చుమ్మాయి నేను పొద్దేడు మూటలు కొడతా మా పేడు మూటలు కొడతా గండు గబ్బుసుకుండా తోటల వారి అన్నాడు. అప్పుడు ఆ భార్య కన్నా తోటలు మూట కొడుతుంది పొద్దేడు మూటలు మా పేడు మూటలు పొద్దేడు మూటలు మా పేడు మూటలు కొట్టగా పొద్దేడు మూటల నీళ్ళు మా పేడు మూటల నీళ్ళు పోదాటి కర్మ చూడు కర్మన్న కర్మల్ల నీళ్ళు కర్మల మాయ మాయ పోదల్రా నీళ్ళు చూడు పోదల్రా మాయ మాయ పన్నెండే కూరాల తోడ మీద ఇక మొదటి గరువు వస్తలేదు బిడ్డ పొద్దేడు మూట నీళ్ళు మా పెడు మూట నీళ్ళు ఇక భార్య చుమ్మాయి నా మొగడు మూట పట్టిన తోట వారి తోట మీద నిలబడి కాలు నిలబడి